తథాపి అవితథ ఇవ లక్షితాః మూఢైః అనాత్మవిద్భిః. అనాత్మవేత్తలు వాటి వల్ల ఇది జాగ్రత్త దృశ్య పదార్థములు స్వప్న దృశ్య పదార్థములతో సమానములు కనుక అవన్నీ అబద్ధములు అని చెప్పి శ్లోకానికి వ్యావర్త్యంగా ఏమిటి అంటే ఫలపర్యంతము ఉండవు కనుక వీన్ని పూర్తిగా ఆద్యంతములు లేకపోవడం వల్ల కలిగింది అనేటువంటి మాట చెప్పాను. ఉదాహరణ ఏమిటి పైన తథా ఇది అనుమానస్య ఘటాదిషు సత్వగ్రాహక ప్రత్యక్ష విరోధమాశంక్య సద్గంధర్వనగరమితివతు తస్య ఆపాతిక సత్వ విషయత్వాత్ మైవమిత్యాహ తథాపీతి. ఇదంతా సత్యములు అనొచ్చు కదా అంటే అది కేవలం ఆపాతకాలంలో సత్యత్వం చెబుతున్నారే తప్ప వస్తుతః సత్యత్వం కాదిది. దీనిలో ఉండడానికి అవకాశం లేదు. అవన్నీ కూడా అవితథ ఇవ లక్షితాః మూఢైః అనాత్మ విద్భిః అనేటువంటి వ్యాఖ్యానం చేశారు. దీని మీద కొంచెం ఎదరికి గ్రంథంలో మళ్ళీ విచారణ చేస్తారు. ఇప్పుడు వీటికి ప్రయోజనం ఏదైనా ఉందా లేదా దీని మీద అంటే ఉపాధి గ్రంథం ఉందనుకోండి అదంతా అర్థమవుతుందా కష్టం చూడాలి కొంచెం. ఉపాధి అనేటువంటిది అనుమాన ప్రమాణం మీద ఒక దోషం. సోపాధికం అయితే హేతు వ్యాప్యత్వా సిద్ధము అంటారు. అలా ఉపాధితో కూడినటువంటి అనుమానాలు పనికిరావు అని. ఉపాధి అంటే సాధ్యమునకు వ్యాపకము హేతువుకి అవ్యాపకము అయితే దాన్ని ఉపాధి అంటారు. అలాంటిది ఆ టెక్నికల్గా తర్కశాస్త్రంలో చెప్పేటువంటి విషయం. ఈ అనుమానం మీద సోపాధికత్వ శంక అనేది ప్రారంభించి దాని మీద విచారణ చేశారు అనేది వ్యాఖ్యానాల్లో చాలా విస్తారంగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణగా ఇప్పుడు వివరం మనకు శ్లోకంలో చెప్పేటువంటి దాన్ని మనం మాట్లాడుకుందాం. జాగ్రత్త దృశ్య పదార్థములు స్వప్న దృశ్య పదార్థములు రెండూ కూడా సమానంగానే ఉన్నాయి కదా, రెండిటికి సప్రయోజనత్వం అనే ఉపాధి కుదురుతుందా కుదరదా అని విచారణ చేస్తున్నారు. దాని భాష్యం చూస్తే కొంచెం అర్థం అవుతుంది చూడండి. స్వప్న దృశ్యవత్ జాగరిత దృశ్యానామపి అసత్వమితి యదుక్తం తదయుక్తం. దాని మీద పూర్వపక్షం. స్వప్న పదార్థములు ఎలా అయితే అబద్ధములు అని చెప్పారో అలాగే జాగ్రత్త పదార్థములు కూడా అబద్ధములు అని మీరు అన్నారు. కానీ అది సరి అయింది కాదు. దాని మీద ఆక్షేపం ఎందుకంటే ఉదాహరణ ఏంటి అంటే జాగ్రత్త దృశ్య పదార్థములు అన్నపాన వాహనాదులు క్షుత్పిపాసాది నివృత్తుల్ని చేస్తూ గమనాగమనాది కార్యాలని చేస్తూ సప్రయోజనములుగా కనిపిస్తున్నాయి. స్వప్నదృశ్య పదార్థములకు అది లేదు. అంటే దీనికి దానికి తేడా చూపిస్తాము. కళ్ళలో కనిపించే వస్తువులు వాటి వల్ల ఏదైనా ఒక ప్రయోజనం చేకూరుతోందా అంటే ఒక ప్రయోజనాన్ని చేకూర్చే పనులు జరుగుతున్నాయా అంటే లేదు. కానీ లోకల్ జాగ్రత్త పదార్థములు అయితే అన్నం ఉంది, లేదా తినే వస్తువులు ఉన్నాయి, తాగడానికి వస్తువులు ఉన్నాయి, లేదా ప్రయాణం చేయడానికి వాహనాలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నము క్షుణ్ణి వృత్తి కలిగిస్తోంది. పేయ పానీయములన్నీ పిపాసని పోగొడుతున్నాయి. వాహనములు అన్ని ప్రయాణాన్ని గమనాగమనాది కార్యాలని చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ప్రయోజనాలు ఉన్నాయి, సప్రయోజనములు. అంటే జాగ్రత్త పదార్థములన్నీ ప్రయోజనములతో కూడినవి, స్వప్న పదార్థములకు ఎటువంటి ప్రయోజనము లేదు. మరి అలాంటప్పుడు అది ఇది అసత్యము ఒకటే అంటారేంటి? స్వప్న పదార్థములకు ప్రయోజనం లేదు కనుక అసత్యత్వం చెప్తే చెప్పండి. కానీ జాగ్రత్త పదార్థములన్నీ ప్రయోజనవంతములు సప్రయోజనములు కనుక ఇవి అసత్యములు అని ఎలా అంటారు అనేది ప్రశ్న. భాష్యం చూడండి. స్వప్న దృశ్యవత్ జాగ్రత్త దృశ్యానాం అపి అసత్వం అని మీరు అన్నారు, అది తప్పు, తదయుక్తం. కారణం ఏంటి అంటే యస్మాత్ జాగ్రత్త దృశ్యాహ అంటే జాగ్రత్త కాలంలో కనిపించే వస్తువులు ఏమేమిటి? అన్నపానములు, వాహనములు మొదలైనవన్నీ. అవన్నీ కూడా సఫలములు, వాటికి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. క్షుత్పిపాసాని వృత్తిం కుర్వంతః గమనాగమనాది కార్యంచ కుర్వంతఃలోకి అన్వయం. సప్రయోజనా దృష్టా. ఏమే అన్నమేమో క్షుణ్ణి వృత్తి చేస్తోంది, పానము పిపాసాని వృత్తి చేస్తోంది. మూడోది వాహనములు గమనాగమనాది కార్యములు చేస్తున్నాయి. ఇవన్నీ ఈ రకంగా పనులు చేస్తూ సఫలములుగా సప్రయోజనములుగా కనిపిస్తున్నాయి. దత్తు స్వప్న దృశ్యానాం తదస్తి. స్వప్నంలో కనపడే వస్తువులు ఈ పని చేసేయి, దానివల్ల ఈ ఫలితం ఉంది అనడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి తస్మాత్ స్వప్న దృశ్యవత్ జాగ్రత్త దృశ్యానాం అసత్వం మనోరథ మాత్రం. అది ఏదో నువ్వు కోరిక పెట్టే తప్ప దాన్ని దృష్టాంతంగా పెట్టి జాగ్రత్త పదార్థములన్నీ అసత్యములు అని చెప్పడం నీకు ఏదో మనస్సులో అనుకోవడమే తప్ప అది జరిగే పని కాదు. అవి సత్యములు కాదు, అవధితములు అని సాధించడం కుదరదు. అంటే జాగ్రత్త దృష్ట పదార్థములన్నీ
నిజమే అనేటువంటిది పూర్వపక్షంలో తేలుతోంది. మన సిద్ధాంతం ఏం చెప్పాలి? జాగ్రత్త దృశ్య భావములు కూడా అసత్యములు అని సాధించాలి. కానీ అలా సాధించడం కుదరదు. ఎందువల్ల అంటే ఇవన్నీ సప్రయోజనములు కనుక. అంటే ఈ సప్రయోజనత్వం అనేటువంటిదే ఉపాధి అంటారు. అంటే మీరు అనుకున్నటువంటి ఈ దృశ్యత్వం ఇక్కడ ఉంది, అక్కడ సప్రయోజనత్వం అనేటువంటిది లేదు. ఈ మిథ్యాత్వం అనేటువంటిది నువ్వు చెప్తున్నారు, అసత్యత్వం అంటున్నారు, అసత్యత్వం కానీ లేదు. ఇక్కడ అసత్యత్వం అనేది ఉండడానికి అవకాశం లేదు, సప్రయోజనత్వం ఉంది కనుక అనేటువంటి మాట. ఏవి ఉన్న పదార్థములో అవి సప్రయోజనములు, ఏవి లేకుండా ఉండే పదార్థములో అవి ప్రయోజనములు ఉండవు. జాగ్రత్త పదార్థములన్నీ కూడా ఉన్నాయనే మేము అంటాం. కారణం ఏమిటి అని అంటే అవన్నీ సప్రయోజనములుగా కనిపిస్తున్నాయి కనుక. జాగ్రద్దృశ్యాః భావాః బహూక్త్యా గృహ్యంతే శ్లోకస్య వ్యావృత్యం ఉపాధ్య భావశంకాం ఉత్థాపయతి. జాగ్రద్దృశ్యానామివ స్వప్నదృశ్యానామపి తుల్యం సప్రయోజనత్వం ఇది ఉపాధేరసంభవమాశంకాః నత్వితి. అలాగే జాగ్రత్త కాలంలో చెప్పినవన్నీ సప్రయోజనములు అని మీరు అన్నారు. అలాగే స్వప్నకాలంలో చూసినవన్నీ కూడా సప్రయోజనములు అని అనొచ్చు కదా అని అంటే అలా కాదు. ఇందువలన స్వప్న దృశ్యానాంతదస్తి, స్వప్నంలో కనబడే వస్తువులు సప్రయోజనములు కాదు. కాబట్టి స్వప్న దృశ్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త దృశ్య పదార్థములన్నీ కూడా అసత్యములు అని మీరు అనుకోవడం అది కేవలం మీ కోరికతో చెప్పిందే తప్ప అది వాస్తవం కాదు అనేది పూర్వపక్షం వస్తే దానికి సమాధానం చెప్పి తన్నా అన్నాడు. ఎందువల్ల అంటే కస్మాత్ అంటే యస్మాత్ సప్రయోజనత దృష్ట యా అన్నపానాదీనాం సా స్వప్నే విప్రతిబధ్యతే. దానికి దృష్టాంతం చూపిస్తున్నారు చూడండి. ఉదాహరణ అంతగా భాష్యకారులు ఎంత లోకజ్ఞులో. లోకంలో సప్రయోజనత్వం కనిపిస్తోంది. ఏదికి? అన్నపానాదులకి ప్రయోజనం ఉంది. అన్నం తింటే ఆకలి తీరుతుంది, దాహం పిపాస పోతుంది అని చెప్పారు కదా మీరు. ఇది స్వప్నంలో ఇది పూర్తిగా మనకి విప్రతిపన్నంగా కనిపిస్తోంది. ఉదాహరణ ఏంటి అని అంటే జాగ్రత్త కాలంలో భోజనం చేశాడు మీరు, అలాగా పేయ పదార్థాలు తీసుకున్నాడు. జాగరితేహి భుక్త్వా పీత్వా చ తృప్త వినివర్తిత త్రుటు అంతవరకు ఉంది. వీడు ఒక వస్తువుడు ఒకడెవడో జాగ్రత్త కాలంలో మనిషి ఉన్నాడు. వాడు జాగ్రత్త దశలో శుభ్రంగా భోజనం చేశాడు, కడుపు నిండా నీళ్లు తాగాడు, వాడికి ఆకలి దప్పిక అన్నీ పోయాయి, వాడు నిద్రపోయాడు. సుప్తమాత్రే ఏవ క్షుత్పిపాసాద్యార్థ ఆర్తం అహోరాత్రోపక్షితం అభుక్తవంతం ఆత్మానం మన్యతే. వాడికి కల వచ్చింది. వాడు కడుపు నిండా చక్కగా భోజనం చేశాడు, హాయిగా నిన్న నీళ్లు తాగాడు, ఆకలికి దప్పికకి ఎటువంటి అవకాశము లేకుండానే పడుకున్నాడు. పడుకున్న వెంటనే వాడికి కల వచ్చింది. కానీ వాడి కలలో నేను కొన్ని రోజులను బట్టి అహోరాత్రాలను బట్టి ఉపవాసం చేసినట్టుగాను, నాకు ఎక్కడ అన్నం తిననట్టుగాను వాడికి కల వచ్చింది. అప్పుడేమైంది అని అంటే ఈ జాగ్రత్త కాలంలో చేసినటువంటి ఈ భోజనము, తీసుకున్నటువంటి నీరు కానీ ఇదంతా కూడా ఆకలి దప్పిక లేకుండా చేసిందా అంటే లేదు. స్వప్నకాలంలో వాడు ఆకలితో మాడిపోయినట్టుగా కల వచ్చింది. ఇది వరకు తిన్నాడు అనే మాట నిజమే, జాగ్రత్త కాలంలో అన్నపానాలు ఉన్నాయి. కానీ స్వప్నకాలంలో వాడికి నేను ఆకలితో ఉన్నాను, ఎన్నో ఉపవాసాలు చేశాను, బాధపడ్డాను అనే కల వచ్చింది. అంటే ఈ అన్నపానాల వల్ల క్షుణ్ణి వృత్తి ఆకలి దప్పిలు తీరేయా అంటే లేదు. అదే మళ్ళీ తిరిగేద్దాం. అలాగే వాడు స్వప్నంలో ఉన్నాడు, వాడు శుభ్రంగా హాయిగా కడుపు నిండా అన్నం తిన్నట్టుగా, హాయిగా బాగా బేవురు తేంచినట్టుగా కల వచ్చింది వాడికి. తర్వాత లేచాడు, లేచిన వెంటనే నాకు బాగా ఆకలిస్తూ అన్నం పెట్టున్నాను, ఇందక్కన తిన్నావు కదరా అంటే అదే స్వప్నంలో తిన్నట్టుగా తాగినట్టుగా కలొచ్చినా తిరిగి లేచిన తర్వాత వాడు మళ్ళీ ఆకలికి గురవుతూనే ఉన్నాడు కదా, క్షుణ్ణి వృత్తి లేదు కదా. అంచేత జాగ్రత్త కాలంలో చేసినటువంటి అన్నపానాదులు స్వప్నకాలంలో ఫలితాన్ని ఇవ్వట్లేదు. అలాగే స్వప్నకాలంలో చేసిన అన్నపానాదులు జాగ్రత్త కాలంలో ఫలితాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి విప్రతిపత్తి కనిపిస్తోంది కనుక అవి అబద్ధములే ఇవి అబద్ధములే అనే ఆశంక చేస్తాము. ఆద్యంతవత్వం ఉభయత్రా సమానమే కనుక ఆద్యంతవత్వం ఉంది కాబట్టి వీటికి ఇవన్నీ కూడా మిథ్యాభూతములు, జాగ్రత్త పదార్థములన్నీ కూడా మిథ్యాభూతములు అని మా అనుమానం కరెక్టే. ఇది ఇంతవరకు యస్మాత్ సప్రయోజనత దృష్ట యా అన్నపానాదీనా సా స్వప్నే విప్రతిబధ్యతే. జాగ్రత్త కాలంలో ప్రయోజనం ఉందని మీరు అన్నారు,
కానీ స్వప్నకాలంలో దీనికి తల్లకిందులు కనిపిస్తుంది. దాని ఉపపాదన ఏంటి అంటే జాగరితీ భుక్త్వా పీత్వా చ తృప్త వినివర్తత త్రుటు. వాడు బాగా భోజనం చేసి నిద్రపోయి తాగి పడుకున్న తర్వాత సుప్తమాత్ర ఏవ క్షుత్పిపాసాది ఆర్తం అహోరాత్ర ఉపోషితం అభుక్తవంతం ఆత్మానం మన్యతే. తన్ని కొన్ని రోజులుగా భోజనం లేకుండా ఆకలి దప్పులతో బాధపడుతున్నట్టుగానే తాను కలుచుకుంటున్నాడు. అలాంటి కళ వచ్చింది వాడికి. అలాగే స్వప్నే భుక్త్వా పీత్వా చ తృప్త ఉత్థిత, వాడు తథా మళ్ళీ స్వప్నంలో బాగా తినేసి నిద్రపోయి పడుకున్న వాడికి తెల్లారి లేచిన తర్వాత నేను మళ్ళీ ఆకలితో ఉన్నాను అంటున్నాడు. ఈ రెండిటి వల్ల ఏం తేలుతోంది? జాగ్రత్త కాలంలో ఉన్న అన్నపానాదులు స్వప్నకాలంలో ఫలితాన్ని ఇవ్వలేదు, స్వప్నకాలంలో ఉన్నటువంటి అన్నపానాలు జాగ్రత్త కాలంలో ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి రెండు సమానమే కదా. అంటే సఫలత్వం అనేది లేనే లేదు, ఫలితం ఇచ్చాయి అనే మాట లేనే లేదు. సప్రయోజనత్వం అని మీరు చెప్పింది కుదరదు. తస్మాత్ జాగ్రత్త దృశ్యానాం స్వప్నే విప్రతిపత్తిర్ దృష్ట అతో మన్యామహే తేషామపి అసత్వం స్వప్న దృశ్యవత్. అవి కూడా అసత్వం స్వప్న దృశ్యవత్ అనాశంక నిజమితి. దీనికి ఆశంక ఏమీ అవకాశం లేదు. అవి అసత్వము అనేవి లేవు అనేటువంటి మాట ఆశంకకి ఏమీ అవకాశం లేనిది ఖచ్చితంగా చెప్పచ్చు. తస్మాత్ ఆద్యంతవత్వం ఉభయత్ర సమానమితి మిథ్య ఇవ ఖలు తే స్మృతా. ఇంతవరకు వాళ్ళు చూసుకుందా 7వ కారిక వరకు అయింది. తర్వాత అపూర్వం స్థాని ధర్మోహి యథా స్వర్గ నివాసినాం తానయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షిత అని తర్వాత కారిక. ఆ తర్వాత చూద్దాం. ఇక్కడికి ఇది ఆపుకుంటారు. అంటే పూర్తిగా శాస్త్రార్థ విచారం వైతథ్య ప్రకరణం అంతా. మంత్రము మంత్రార్థము అంటే వేరు. హేతువులు, సాధ్యాలు, ఉపాధులు, కార్యకారణ భావాలు వీటితోటే ఉంటుంది. చేత నేను అన్నాను, ఉపనిషత్ గ్రంథం అంటే శాస్త్రీయమైన పాఠం వేరు, ఉపనిషత్తుల పాఠం వేరు. ఏదో మంత్రం చూపించి దాని అర్థం చెప్తే అదో రకం. చెప్పేది మాట ఒకటే, ఇదంతా మిథ్య. రైట్. మిథ్యాత్వం ఎలాగా? మిథ్యాత్వాన్ని ఉపపాదన చేయడానికి కారణాలు ఏంటి, దాని మీద ఉండేటువంటి విప్రతిపత్తులు, హేతువులు, దానిలో మీరు చెప్పిన హేతువు తప్ప రైటా అని విచారణ, ఇదంతా చూసి యుక్తిత మిథ్యాత్వం సాధించాలి. నిరూపించడానికి తగిన మార్గాలు వెతుక్కోవడమే తప్ప మిథ్యాత్వం ఎదురుగా చెప్పారు. ఆగమం చేత మిథ్యాత్వం చెప్పేశాం. ఇప్పుడు ఉపపత్తి చేత మిథ్యాత్వాన్ని ఉపపాదన చేస్తున్నారు. చూస్తే మంచిదే. దానివల్ల బుద్ధి వైసద్యం. ఇన్ని మాటలు ఎందుకు అనే ప్రశ్న ఉంది. తర్కం ఎందుకు ఈ గొడవ? చెప్పిందంతా మళ్ళీ సాగేసి అవును కాదు అవును కాదు అని దీని మీద అలాగే కప్పి విప్పి ఎందుకు అంటే బుద్ధికి వ్యామోహం లేకుండా ఎవడు ఏ రకంగా ప్రశ్న చేసినా సరే దీనికి మిథ్యాత్వమే మనం సాధించాలి. అది ఉంది అని ఎవరూ నిరూపించడానికి అవకాశం లేదు. ప్రపంచం అంతా మిథ్యాభూతము అనేది విశ్వమిథ్యాత్వ నిర్ణయమే ప్రధానం. దాన్ని ఉపపత్తులు చూపించడం కోసం ఈ వైతథ్య ప్రకరణంలో ఈ ప్రశ్న అంతా భాష్యకారులు చేస్తున్నారు. సరే. అపూర్వం స్థానిధర్మోహి యథా స్వర్గ నివాసినాం తానయం ప్రేక్షతే గత్వా యథైవ ఇహ సుశిక్షిత అనేటువంటిది గౌడపద కారిక. దానికి భాష్యం రాసుకోవాలి. దానికి వ్యాఖ్యానం ఏమిటి అనే దానికి అర్థం ముందు ప్రారంభం చేస్తున్నారు. ఇది వరకు అనుమాన ప్రయోగాల్లో ఏమిటి అర్థం? ఇప్పుడు ఏం చెప్పారు? పక్షమేది, సాధ్యమేది, హేతువేది అన్ని చూసుకోవాలి కదా. మొదలు ఈ ప్రకరణం ఏం చెప్పడానికి ప్రారంభం చేస్తున్నారు? విమతం మిథ్యా దృశ్యత్వాత్ స్వప్నవత్. అదే కదా అనుమానం. అంటే జాగ్రత్త దృశ్య భావములన్నీ మిథ్యాభూతములు అనేటువంటి అనుమానం. జాగ్రత్త దృశ్య భావములన్నీ మిథ్యలు. కారణం ఏమిటి అంటే స్వప్నాదులతో సమానంగా ఉన్నాయి కనుక, స్వప్నాదులు మిథ్య కనుక వాళ్ళలాగా ఇవన్నీ మిథ్య అనేటువంటి మాట చెప్పారు. దానికి హేతు ఏం చెప్పారు? విమతం మిథ్య ఆదిమత్వాద్ అంతవత్వాత్ స్వప్నాదివత్ అని ఇతశ్చ అనే దగ్గర ఆనందగిరిలో వ్యాఖ్యానంలో ఉంది అది అనుమానం. ఇప్పుడు అంటే జాగ్రత్త దృశ్య పదార్థములన్నీ మిథ్యాభూతములు ఎందువలన ఆద్యంతములు కలిగి ఉన్నాయి కనుక స్వప్నము వలే అనేటువంటిది ఒక అనుమానం చెప్పారు. దాన్ని ఉపపాదన అంతా చేశారు. అదంతా బాగానే ఉందనుకోండి. ఇప్పుడు దాని తర్వాత ప్రశ్న ఏం చేశారు అంటే స్వప్నమునకు మిథ్యాత్వము అనేటువంటిది ఆద్యంతవత్వం వల్ల సిద్ధించింది అన్నారు కదా. అది తప్పు అని ప్రశ్న చేశారు. దానికి దీనికి తేడా ఉంది. జాగరితంలో ఉండే పదార్థములు ఫలపర్యంతములుగా ఉన్నాయి. స్వప్నంలో ఉండే పదార్థములన్నీ ఫలపర్యంతములు కావు. కాబట్టి స్వప్న పదార్థాలు మిథ్య అంటే అనొచ్చు. జాగ్రత్త పదార్థాలు మిథ్యను ఎలా అంటారు?
స్వప్నంలో మనకు కనిపించిన పదార్థాలన్నీ ఉన్నప్పుడు ఆ పనుల వల్ల మనకి ఏం ఫలితాలు దక్కట్లేదు, పని చేయట్లేదు. కాబట్టి అవి మిథ్య అంటే అర్థం ఉంది దానికి. అనే స్వప్నస్య మిథ్యాత్వం ఆద్యంతవత్వాన్నభవతి కింటు ఫలపర్యంతత్వాభావాత్ అని ఆనందగిరి వ్యాఖ్యానం. సప్రయోజనత అనే దగ్గర ఫలపర్యంతత్వం అనేటువంటిది లేదు కనుక జాగ్రత్త పదార్థములు మిథ్య కావు అనేటువంటి మాట మళ్ళీ ప్రశ్న చేశారు. ఆ ప్రశ్నకి సమాధానం మనం చెప్పుకోవాలి. దీనిలో టెక్నికల్గా కొంచెం ఇవాళ తర్కంలోకి వెళ్దాం మనకి కాసేపు. ఈ ఉపాధులు అని ఆశంకిస్తారు ఇవి. ఆనందగిరిలో మీరు చూసారా, ఉపాధి ఫలపర్యంత రాహిత్య ఉపాధేహే అని అంటుంది. ఉపాధేహే సాధన వ్యాపకత్వే ఫలితమాహ తస్మాదితి అనేటువంటి మాట. అంటే ఈ ఉపాధి అంటే ఏంటి? జాగ్రత్త దృశ్యాహ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న పదార్థవత్ అనే అనుమానంలో ఫలపర్యంతత్వాభావ ఉపాధి, ఇది మాట. అంటే ఫలపర్యంతత్వ అభావము ఉపాధి. దీనికి ఉదాహరణ ఏంటంటే కొంచెం కాసేపు ఎలాగ మనకి ఆ తర్క పరిజ్ఞానం కూడా కావాలి కనుక అది ఒకసారి చూద్దాం. పర్వతో ధూమవాన్ వన్హేహే అని అనుమానం. అంటే పర్వతమందు మామూలుగా సద్ధేతు అనుమానం ఏంటంటే వన్యమాన్ ధూమాత్, పొగ కనుక నిప్పుంది అనేది సద్ధేతు. అది తల్లకిందులు చేసి పర్వతమందు ధూమం ఉంది, నిప్పు ఉంది కనుక అని ఎవడైనా సాధిస్తే అది కరెక్టా కాదా అంటే అది తప్పు అంటున్నాం, వ్యభిచారి అనుమానము అంటాం. అక్కడ పరిస్థితి ఏంటి అంటే మనం చెప్పే హేతువు తక్కువ చోట్ల ఉండాలి, సాధ్యం ఎక్కువ చోట్ల ఉండాలి. అదైతే సద్ధేతు. అలా కాకుండా హేతువే పెద్దదైపోయి సాధ్యం చిన్నదైతే అది అసధ్యతు. ఉదాహరణగా మనకి అందరికీ తెలియాలి అంటే వీడు బ్రాహ్మడు కనుక మనిషి అన్నాం అనుకోండి, కరెక్టే, బ్రాహ్మణులందరూ మనుషులే. కనుక మనిషి కనుక బ్రాహ్మడు అంటే మనుషులందరూ బ్రాహ్మణులు కాదు కదా. అయం బ్రాహ్మణ మనుష్యత్వాత్ అంటే ఎలా కుదురుతుంది? అలాగంటే సాధ్యము ఎక్కువ చోట్ల ఉండాలి, హేతు తక్కువ చోట్ల ఉండాలి, ఇది సంప్రదాయం. అలా కాకపోతే హేతువు ఎక్కువ చోట్ల ఉండి సాధ్యం తక్కువ చోట్ల ఉంటే సాధ్య అభావవద్వృత్తి హేతు అవుతుంది, సాధ్యం లేని చోట హేతు ఉంటుంది. దానికి వ్యభిచారము అనేటువంటి దోషం చెప్తారు. సాధ్యాభావవద్వృత్తి హేతువు వ్యభిచారము అని. ఇదే టైపులో పర్వతో ధూమవాన్ వన్హేహ అనే దగ్గర ఆర్ద్రేంద్ర సంయోగ ఉపాధికి అనేటువంటి ఒక మాట చెప్తాం. ఆర్ద్రేంద్ర సంయోగం అంటే తడికట్టెలతో సంబంధము, ఇది ఉపాధి. ఎక్కడ తడికట్టెలతో సంబంధం ఉంటుందో అక్కడల్లా పొగ ఉంటుంది, ఎక్కడ తడికట్టెలతో సంబంధం లేదో అక్కడ పొగ రావడానికి అవకాశం లేదు. అంచేత ఇప్పుడు సాధ్యము హేతువు, ధూమం సాధ్యం ఇవన్నీ హేతువు. ఉపాధికి లక్షణం ఏమిటి అంటే సాధ్యం వ్యాపకత్వే సతి సాధన అవ్యాపకత్వం ఉపాధిత్వం అని చెప్పి. సాధ్యమునకు వ్యాపకం కావాలి అంటే సాధ్యము కంటే పెద్ద చోట్లలో ఎక్కువ చోట్లలో ఉండాలి. సాధనం అంటే హేతువు, హేతువు కంటే ఎక్కువ చోట్ల ఉండకూడదు, ఇది నియమం. అది దాన్ని ఉపాధి అంటారు. ఉదాహరణ చూస్తే పర్వతో ధూమవాన్ వన్హేహన దగ్గర సాధ్యమేది ధూమం, ఎక్కడెక్కడ పొగుందో అక్కడల్లా ఆర్ద్రేంద్ర సంయోగం ఉంటుంది అనేది సరిపోతుంది. కనుక సాధ్యమునకు వ్యాపకం అంటే సాధ్యం ఉన్న చోటల్లా ఉంటుంది అని అర్థం. హేతువు దగ్గరకు వచ్చేసరికి ఎత్ర ఎత్ర వన్హి తత్ర తత్ర ఆర్ద్రేంద్ర సంయోగ అంటే లేదు, అయోగోళకే వ్యభిచారాత్. అయోగోళక మందు వన్ని ఉంది కానీ ఆర్ద్రేంద్ర సంయోగం లేదు, కాబట్టి సాధనమునకు వ్యాపకం కాదు. దీనివల్ల మనకి ఏం సాధించినట్టయింది? సాధ్యానికి వ్యాపకమైంది, సాధనానికి వ్యాపకం కాలేదు అని చెప్పినందువల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమిటి అని అడిగితే ఉపాధికి దోషకతా బీజం ఏమిటి అనే మాట అడగాలి. ఈ ఉపాధికి దోషతా బీజం సాధ్యం వ్యభిచారోత్థాపకతయా దోషకత్వం అని చెప్పి. అంటే ఉదాహరణ ఏంటి అంటే సాధ్యం ఉంది, సాధ్యం కంటే పెద్ద చోటుల్లో హేతు ఉంటుంది. ఇప్పుడు సాధ్యమునకు వ్యాపకమైనది ఉపాధి, అంటే సాధ్యం కంటే కూడా పెద్ద చోటుల్లో ఉంటుంది హేతు, అది ఉపాధి. అలాంటప్పుడు ఆ ఉపాధి కంటే కూడా వ్యభిచారి అంటే ఉపాధి లేని చోట హేతు ఉంటుంది అనే మాట అర్థం ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. ఎందుకంటే సాధ్యమే పెద్ద చోటుల్లో ఉంది, అంటే అలా కాకుండా సాధ్యం లేని చోట హేతు ఉంది అన్నారు అనుకోండి కాసేపు, సాధ్యం లేని చోట హేతు ఉంది అలాంటప్పుడు సాధ్యము కంటే పెద్ద చోటుల్లో ఉండే ఉపాధి లేని చోటులో హేతు ఉంది అని చెప్పక్కర్లేదుగా, ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా.
అది నియమం ఏమిటి అంటే యహ యద్వ్యాపకం వ్యభిచారి స సర్వోపి తద్వ్యభిచారి అని న్యాయం. యో యద్వ్యాపకం వ్యభిచారి స సర్వోపి తద్వ్యభిచారి. యహ అంటే ఆర్ద్రేంద్ర సంయోగ తీసుకుంటాం అనుకోండి, దాని ఉపాధికి సమన్వయం చేయాలి మనం. యహ అంటే వహ్ని, యద్వ్యాపకం వ్యభిచారి ధూమ వ్యాపక ఆర్ద్రేంధన వ్యభిచారి. ఆర్ద్రేంధన సంయోగానికి వ్యభిచారి అయితే ధూమానికి కూడా వ్యభిచారి అవుతుంది. కాబట్టి సాధ్యములకు వ్యభిచారి. కాబట్టి ఈ అనుమానం కరెక్ట్ కాదు. ఇది పద్ధతి ఉపాధికి. అంటే సాధ్యమునకు వ్యాపకమై సాధనమునకు అవ్యాపకమైనది ఏదైనా ఒకటి చూపిస్తే అలాంటి ఉపాధి ఉంటే మీ అనుమానం తప్పు అని చెప్పాలి. తేడా ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో వీడు ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో వీడు నెగ్గుతాడని అంటావా? స్టేట్ లెవెల్ కంటే నేషనల్ లెవెల్ పెద్దది కదా. దీంట్లోనే ఓడిపోయిన వాడు దానిలో ఎక్కడ నెగ్గుతాడు? సాధ్యానికే వ్యభిచారి అయితే సాధ్య వ్యాపకమైన ఉపాధికి వ్యభిచారే కదా ఆటోమేటిక్గా. అంటే మనకి తెలుగులో ఓ సామెత ఉంది, బండ సామెత. నీ తాతల్లాంటి వాడు చూసాం లేవయ్యా అంటారు. నువ్వెంత నీ తాతల లాంటి వాళ్ళని చూసాం, నువ్వెంత అంటే నీకంటే పెద్దవాళ్లే మా దగ్గర పరాజితులు అయినప్పుడు నీకు లెక్కే ఉంది అనే అభిప్రాయం. మహాగజా పలాయంతే వశకానంతు కాగతి. ఏనుగులు ఎగిరిపోతూ ఉంటే దోవల వాడికి చెప్పేది ఏముంది అదే తెలుగులో సామెతలు ఉంటాయి మనందరికీ. అలాగా ఇక్కడ ఉపాధికి వ్యభిచారం వచ్చినప్పుడు ఉపాధి వ్యభిచారం హేతువుకు వచ్చింది అని ఎలా తెలిసింది అని అంటే, హేతువునకు అవ్యాపకం ఉపాధి అయితే, హేతువునకు అవ్యాపకం ఉపాధి అయితే ఉపాధికి అవ్యాప్యం హేతు అవుతుంది. అవ్యాప్యము అనే మాటకి అర్థమే వ్యభిచారి అని అర్థం. అంటే హేతువునకు సాధ్యం అవ్యాపక, హేతువునకు ఉపాధి అవ్యాపకమైతే ఉపాధికి అవ్యాప్యం హేతువు అంటే ఉపాధి వ్యభిచారి అయింది. ఉపాధికే వ్యభిచారం అయితే సాధ్యానికి వ్యభిచారి అని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా ఉంటుంది. కనుక నీ అనుమానం తప్పు. ఇప్పుడు దీనికి మనకి ప్రకృతానికి ఏమిటి ఉపయోగం అనే దగ్గర చూస్తే ఇక్కడ ఫలపర్యంతత్వాభావ ఉపాధి అని చెప్పాం. జాగ్రత్త దృశ్యములు మిథ్య అంటున్నారు. ఎలాగా అంటే స్వప్న పదార్థముల వలే అని చెప్పారు కదా మనకి. జాగ్రత్త పదార్థములు జాగ్రత్త దృశ్యములు అనేటువంటివి పక్షం. జాగ్రత్త దృశ్యములు పక్షం. సపక్షం ఏది? దృష్టాంతం స్వప్న దృశ్యములు అంటే స్వప్నంలో కలపడే పదార్థాలు అవి. హేతు ఏది అంటే దృశ్యత్వం అనే హేతు, మిథ్యాత్వం సాధ్యం. ఇవి క్రమం. జాగ్రత్త దృశ్యాహ అనేది పక్షము, మిథ్యాత్వం అనేది సాధ్యము, దృశ్యత్వాత్ అనేది హేతువు. ఆ కింద రాశారండి, మహేష్ పుస్తకం ఉందా మీ దగ్గర? ఆ కింద టిప్పణిలో ఉంది చూడండి, రెండోది 256 పేజీలో అడుగు రెండో టిప్పణి. జాగ్రత్త దృశ్యాహ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న పదార్థవత్ ఇత్యనుమానే ఫలపర్యంతత్వాభావ ఉపాధి. ఇప్పుడు ఈ ఉపాధి లక్షణం పట్టించాలి దీనికి. ఉపాధి అంటే ఏం చేయాలి? సాధ్యం వ్యాపకం కావాలి అని అన్నమాట. ఇక్కడ సాధ్యం ఏది అంటే మిథ్యాత్వం. ఏది మిథ్యా పదార్థములు ఏవైతే ఉంటాయో అంటే ఎక్కడెక్కడ మిథ్యాత్వం ఉంటుందో అక్కడ ఫలపర్యంతత్వం ఉండదు, ఫలపర్యంతత్వాభావం ఉంటుంది. అంతేకన్నా లేని వస్తువులు ఫలపర్యంతములు ఎలా అవుతాయి? ఫలాన్ని పుట్టించవు కదా. అంచేత ఎత్ర ఎత్ర మిథ్యాత్వం తత్ర తత్ర ఫలపర్యంతత్వాభావ. ఎక్కడెక్కడ మిథ్యాత్వం ఉంటుందో అక్కడల్లా ఫలపర్యంతత్వం ఉండదు. ఇది సాధ్య వ్యాపకత్వం వచ్చింది. ఇక తర్వాత ఎక్కడ ఉదాహరణ ఎక్కడ? దృష్టాంతే స్వప్న పదార్థాలు తీసుకోండి. స్వప్న పదార్థముల యందు మిథ్యాత్వం ఉంది, అది ఇదివరకే మీకు సిద్ధం కదా. స్వప్న పదార్థాలను దృష్టాంతంగా పెట్టాము అంటే అక్కడ మిథ్యాత్వం సిద్ధమైంది. కనుక స్వప్న పదార్థముల యందు మిథ్యాత్వం ఉంది, అవి ఫలపర్యంతములు కాటం లేదు అంటే ఫలపర్యంతత్వాభావం ఉంది. దానికి దృష్టాంతే సాధ్యం వ్యాపకత అని రాస్తారు. దృష్టాంతమైన స్వప్న పదార్థముల యందు మిథ్యాత్వం అనే సాధ్యము ఉంది, అలాగే ఫలపర్యంతత్వాభావము అనే ఉపాధి కూడా ఉంది. ఇక్కడ సాధన అవ్యాపకత్వం అంటే అది రెండో పార్ట్. అదేమంటే ముందు సాధ్య వ్యాపకత్వం చెప్పాం, మొదటి పార్ట్ చెప్పాం సాధ్య వ్యాపకత్వం దృష్టాంతమందు. ఆ తర్వాత పక్షే సాధన అవ్యాపకత్వం అని మాట ఇప్పుడు చెప్పాం.
ఇప్పుడు పక్షమేది అంటే జాగ్రత్త దృశ్యములు. జాగ్రత్త. జాగ్రత్త దృశ్యములు ఫలపర్యంతములే అవుతున్నాయి, ఫలపర్యంతత్వ అభావం లేదు. అంటే జాగ్రత్త పక్షాంతరం ఆయన పక్షమందు హేతు ఉంది కానీ ఈ ఉపాధి లేదు. ఈ ఫలపర్యంతత్వాభావము అనేటువంటిది ఉపాధి లేదు జాగ్రత్త పదార్థములు. ఎక్కడైనా ఉపాధి చెప్పేటప్పుడు ఇదే పద్ధతి. దృష్టాంతమందు సాధ్య వ్యాపకత్వం చెప్పాలి, పక్షమందు సాధన అవ్యాపకత్వం చెప్పాలి. అంటే ఏం తేలింది? జాగ్రత్త దృశ్యముల యందు ఫలపర్యంతత్వమే ఉంది కానీ ఫలపర్యంతత్వ అభావం లేదు. జాగ్రత్త దృశ్యములన్నీ ఫలం పుట్టిస్తున్నాయి, అంచేత ఫలపర్యంతములే అవుతున్నాయి తప్ప ఫలపర్యంతత్వాభావము అనే ఉపాధి పక్షమందు లేదు, జాగ్రత్త దృశ్యముల యందు లేదు. అంటే సాధనమునకు అవ్యాపకం అయిపోయింది. ఎప్పుడైతే సాధనమునకు అవ్యాపకం అయిపోయిందో ఈ హేతువు దీనికి వ్యభిచారైంది, ఉపాధికి అవ్యాప్యమైంది సాధనం. గురుగారు ఉపాధి ఫలపర్యంతత్వాభావమా ఫలపర్యంతత్వమా? ఫలపర్యంతత్వాభావం ఉపాధి. అది క్లియర్గానే రాశారు, ఆయన రాశారు చూడండి. ఫలపర్యంతత్వాభావ ఉపాధి తస్య దృష్టాంతే సాధ్య వ్యాపకత్వాత్ పక్షే సాధన అవ్యాపకత్వాచ్చ. ఇది ప్రశ్నకు సమాధానం అండి. ఇక్కడ ఇది ప్రశ్న. దానికి స్వప్నే విప్రతిపద్యతే ఇత్యనేన ఉపాధే సాధన వ్యాపకత్వం అభిహితం. ఇది సమాధానం. స్వప్నమందు కూడా ఇది విప్రతిపన్నం అవుతుంది అని ఎప్పుడైతే అన్నామో, స్వప్నమందు అంటే దృష్టాంతమందు సాధనమునకు అవ్యాపకము అన్నారు కదా, దృష్టాంతే సాధ్య వ్యాపకము అన్నారు, అది పోయింది. స్వప్నే విప్రతిపద్యతే ఇత్యనేన ఉపాధే సాధన వ్యాపకత్వం అభిహితం. యతః జాగ్రత్తదృశ్య పదార్థానామపి స్వప్నే ఫలపర్యంతత్వాభావః అనుభూయతే. అది అంటే మీరు ఫలపర్యంతత్వాభావము జాగ్రత్త దృశ్యముల యందు లేదు అన్నారు మీరు. కానీ జాగ్రత్త దృశ్య పదార్థముల యందు కూడా ఫలపర్యంతత్వాభావమే ఉంది. ఎక్కడ? స్వప్నంలో. ఈ జాగ్రత్త దృశ్య పదార్థములే అవి, కానీ ఇవి స్వప్నంలో ఫలాన్ని ఇవ్వట్లేదు కదా, కాబట్టి ఫలపర్యంతత్వాభావం ఉంది. కాబట్టి సాధన వ్యాపకమే అయిపోయింది, సాధన అవ్యాపకం కాలేదు. ఒక ప్రశ్న అండి. కాబట్టి ఇది చెప్పండి. ఇప్పుడు స్వప్నంలో నాకు నీళ్లు తాగితే మరి స్వప్నం దాహం తీరుతుంది కదా? ఎక్కడ స్వప్నంలో? స్వప్నంలో నీళ్లు తాగాను అనుకోండి, అవును మరి నాకు దాహం తీరుతుంది కదా, అది భాష్యంలోనే రాశారు చూడండి. యథా స్వప్నే భుక్త్వా పీత్వా చ తృప్తోత్థితః తథా భుక్తవంతం అభుక్తవంతం ఆత్మానం మన్యతే అని. వాడు తాగినా నేను తాగలేదు, నాకు ఆకలి వేస్తుంది అంటున్నాడు కదా లేచి. అంటే భాష్యకారులే చెప్పారు అన్నమాట. అంటే మొదట్లో హాయిగా పడుకోక ముందు శుభ్రంగా తిని ఉన్నా, స్వప్నంలోకి వచ్చేసరికి నాకు ఆకలేసింది, నెలల తరబడి నాకు భోజనం లేదు అంటున్నాడు. స్వప్నంలో శుభ్రంగా తిని తాగి ఉన్నా మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ నాకేం ఆకలేస్తుంది, భోజనం చేయదు అంటున్నాడు. అంటే జాగ్రత్త దృశ్య పదార్థములు స్వప్నమందు ఫలపర్యంతములు కాలేదు, స్వప్న పదార్థాలు జాగ్రత్తలోనూ ఫలపర్యంతములు కాలేదు. కాబట్టి ఈ ఫలపర్యంతత్వాభావము అనేది ఉపాధి కాదు అని కొట్టిపారేశాం. కాబట్టి మా మిథ్యాత్వానుమానం కరెక్టే. అది మా ప్రకరణం. జాగ్రత్త దృశ్య పదార్థములన్నీ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న పదార్థవత్ అని మేము అనుమానం సాధిస్తే, పూర్వపక్షులు ఏం చేశారు? ఇక్కడ ఉపాధి ఉంది, ఈ ఉపాధి దోషం చేత మీ అనుమానం తప్పు అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే వాళ్ళకి మళ్ళీ సమాధానం మనం ఏం చెప్తున్నాము అని అంటే, భాష్యకారులే చెప్పారు, ఫలపర్యంతత్వ అభావము జాగ్రత్త దృశ్య పదార్థములకు కూడా ఉంది, జాగ్రత్తలో కనపడిన పదార్థములు కూడా ఫలపర్యంతములు కాదు. ఎప్పుడు దానికి ఉదాహరణ ఏమిటి అని అంటే, శుభ్రంగా చెప్పి జాగరితే భుక్త్వా పీత్వా చ తృప్తః వినివర్తిత త్రుటు సుప్తమాత్ర ఏవ క్షుత్పిపాసాయుత అని రాశారు. ఆర్తః ఆత్మహోరాత్రం అహోరాత్ర ఉపోషితం అభుక్తవంతం ఆత్మానం మన్యతే అని రాశారు. కనుక ఈ జాగ్రత్త పదార్థములు స్వప్నంలో ఫలపర్యంతములు కాలేదు. అంటే జాగ్రత్త పదార్థముల యందు కూడా ఫలపర్యంతత్వాభావం ఉంది. అంటే సాధనములకు వ్యాపకమే అయిపోయింది కనుక సాధనములకు అవ్యాపకం కాలే.
కనుక ఇది ఉపాధే కాదు. ఫలపర్యంతత్వాభావం ఉపాధే కాదు. ఈ ఉపాధి లక్షణం దానికి పడితే కదా ఉపాధి అయ్యేది. ఫలపర్యంతత్వాభావము అనేది సాధనమునకు వ్యాపకమే అయిపోయింది. అంటే జాగ్రత్త పదార్థముల యందు కూడా ఎక్కడ మీరు పక్షమందు సాధన అవ్యాపకం అని చెప్పారో అక్కడే పక్షమందు సాధనం వ్యాపకమైంది. పక్షమందు కూడా ఇది ఉంది. కాబట్టి ఇది ఉపాధి కాదు. ఇంచేత ఈ ప్రశ్న మాకు అనవసరము అనేటువంటిది మన సమాధానం. గురుగారు అయ్యా చెప్పండి. ఈ ఫలపర్యంత అభావము అవస్థలు మారినా వర్తించాలనే నియమం ఉందండి. మీరేం చెప్పారు? అవస్థలో అని చెప్పలేదుగా. జాగ్రత్త దృశ్య పదార్థములు అని పెట్టి ఇవి ఫలపర్యంతములు అవునా కాదా అంటే అడిగారు తప్ప అనే మాట మీరు అనలేదు కదా. అనే మాట మీరు అనలేదు కదా. ఇవి జాగ్రత్తలోనే ఫలపర్యంతములు అవుతాయి, స్వప్నంలో కావు అనే మాట అనలేదు కాదు. జాగ్రత్త దృశ్య పదార్థములన్నీ ఫలపర్యంతములు అవునా కాదా అంటే కాదు అని అంటున్నాం మేము. జాగ్రత్తలో కాకపోవచ్చు. ఆ పూర్వపక్షంలోనే వాళ్ళు జాగ్రత్తకే అది ఫలపర్యంతం అవుతాయి అని అనుంటే అప్పుడు ఎలా చెప్తామండి మరి? అప్పుడు దానికి వేరే మార్గం చెప్తాం. అప్పుడు ఈ ఖండన కాకుండా వేరే మార్గం చెప్తాం. జాగ్రత్త దృశ్య పదార్థములు ఫలపర్యంతములు కావు అని అంటే అది అవుతుందా వదా అంటే కాదు అనే మాట అంటాం మనం. జాగ్రత్త దృశ్య పదార్థములు స్వప్నంలో ఫలపర్యంతములు కాదు అనే మాట రాశాం. ఆ పంక్తి రాసిన మాటే అర్థం చూడండి. యత జాగ్రత్త దృశ్య పదార్థానామపి స్వప్నే ఫలపర్యంతత్వ అభావ అనుభూయతే, అనుభవ సిద్ధంగా ఉంది అని. ఇది ఎవరు చెప్పారు అంటే ఏదైనా ఉపపాదనం భాష్యే స్పష్టం, భాష్యకారులే చెప్పారు అన్నమాట. వాడు హాయిగా తిని పడుకున్న తర్వాత నిద్ర లేచి నాకు ఆకలేసేస్తుంది నేను తినలేదు అంటున్నాడు అంటే ఈ జాగ్రత్తలో చేసిన పదార్థం ఫలాన్ని ఇచ్చిందా ఇవ్వలేదా? అంటే ఇవ్వలేనట్టే కదా. అంటే మళ్ళీ లేచాక మళ్ళీ పోయింది కదండి అది. అప్పుడు స్వప్నంలో తిని తాగి పడుకున్నవాడు జాగ్రత్తలో ఉంది అంటే అది లేదు కదా. అది రెండూ ఇచ్చారు ఆయన. జాగ్రత్తలో భోజనం చేసిన వాడు స్వప్నంలో భోజనం చేయలేదు అంటున్నాడు. స్వప్నంలో భోజనం చేసి వచ్చిన వాడు అవస్థ మారి దాని జాగ్రత్త మళ్ళీ లేచిన తర్వాత నాకు భోజనం లేదు అంటున్నాడు. ఈ పదార్థములు ఫలపర్యంతత్వం లేదు వాటికి అనేటువంటి మాట చెప్పి ఇది ఉపాధి కానేరదు అని కొట్టుపారేశారు.